ఓకే. బెంగాల్ ఆక్రమణలో భాగంగా మనము లాస్ట్ క్లాస్‌లో కలకత్తా చీకటి గది ఉదాంతం నుంచి కూడా ప్లాసీ యుద్ధం వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ బక్సర్ యుద్ధం గురించనమాట. ఈ బక్సర్ యుద్ధం గురించి విషయాలు నేను చదువుతూ ఆహ్, బక్సర్ యుద్ధం గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే. యెస్. బక్సర్ యుద్ధం అనేది అసల ఎప్పుడు స్టార్ట్ అయింది? 1764 అక్టోబర్ అక్టోబర్ 22న స్టార్ట్ అయిందనమాట. బక్సర్ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1764 అక్టోబర్ 22న ఈ బక్సర్ యుద్ధం అనేది ప్రారంభమైంది. బక్సర్ అనేది అసలు ఈ బక్సర్ యుద్ధం ఎక్కడ జరిగింది? కారణం ఏంటి అనేది లాస్ట్ క్లాస్‌లో మనం చూసుకున్నాం. సో, ఇది అసల ఎక్కడ జరిగింది అని చూసుకున్నట్లయితే మనకి బీహార్ రాష్ట్రం అండి. బీహార్‌లోని బక్సర్ అనే నగరం ఉందనమాట. ఈ బక్సర్ అనే నగరం వద్ద ఆహ్, యెస్. ఈ బక్సర్ అనే నగరం వద్ద ఈ బక్సర్ యుద్ధం అనేది జరుగుతుంది. ఓకే. అయితే చూడండి, ఈ బక్సర్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? మీర్ కాసిం కూటమి అండ్ అలాగే మనకి మన్రోకి అండ్ మీర్ కాసిం కూటమి వీళ్ళిద్దరి మధ్య జరిగింది. సో, దీంట్లో మీర్ కాసిం కూటమి ఏంటంటే మన్రోకి జరిగిన బక్సర్ యుద్ధంలో కూటమి ఓడిపోతుంది. కూటమి తరపున ఉన్నటువంటి ఎవరెవరు? మీర్ కాసిం, అలాగే మనకి గాజా ఉద్దౌలా, రెండవ షా ఆలం. మీర్ కాసిం బెంగాల్ పాలకుడు, గాజా ఉద్దౌలా అనేవాడు అవధ్ పాలకుడు, అలాగే మొఘల్ పాలకుడు అయినటువంటి రెండవ షా ఆలం. వీళ్ళు ముగ్గురు కూడా ఓడిపోవడం జరుగుతుందనమాట. ఓడిపోయిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే. యెస్ సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే కూటమి ఓడిపోయింది కదా! ఇక్కడ బెంగాల్ అనగా ఏంటంటే చూడండి, ఈ కూటమి ఎప్పుడైతే ఓడిపోయిందో బెంగాల్ పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయిందనమాట. బెంగాల్ అనేది పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? బక్సర్ యుద్ధంలో ఈ కూటమి ఓడిపోయిన తర్వాత. ఓకే. బెంగాల్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు. అప్పుడు బెంగాల్ అంటే ఏంటంటే ఈ యుద్ధం జరిగే నాటికి ఆ సమయంలో బెంగాల్ అనేది వెస్ట్ బెంగాలు, బీహారు, ఒరిస్సా, అలాగే ఇతర కొన్ని ప్రాంతాలన్నీ కూడా చిన్న చిన్న కొన్ని ప్రాంతాలు కలిపి మనకేంటంటే యెస్. బక్సార్ అని దాన్నేమంటారు? బెంగాల్‌లో పిలుస్తారనమాట. ఈ బెంగాల్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ బక్సార్ యుద్ధం చేసి. ఓకే. బ్రిటిష్ వారిని బెంగాల్‌లో వాస్తవ పాలకులుగా మార్చిన యుద్ధం ఏది అంటే బక్సార్ యుద్ధం అనమాట. దీని ముందు ఆల్రెడీ మనం ప్లాసీ యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ఏ విధంగా మన బెంగాల్ పాలకుడు సారీ ఓకే. బెంగాల్ పాలకుడైనటువంటి సిరాజుద్దౌలాను ఓడించి అతన్ని ఏ విధంగా చేశాడనేది లాస్ట్ క్లాస్‌లో మనం చూసాం. అసల బ్రిటిష్ వారు వాస్తవ పాలకులుగా మార్చినటువంటి యుద్ధం ఏదంటే మనకి బక్సర్ యుద్ధం అనమాట. తర్వాత ఓడిపోయిన కూటమి బ్రిటిష్ వారితో అలహాబాద్ సంధి చేసుకుంది. ఓడిపోయినటువంటి ఈ కూటమి బ్రిటిష్ వారితో ఏ సంధి చేసుకుంది? ఇది అలహాబాద్ సంధి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అలహాబాద్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది? 1765. బక్సర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1764. ఓకేనా? 1764, 65లో యుద్ధం అయిపోయిన తర్వాత 1765లో ఈ అలహాబాద్ సంధి చేసుకున్నారనమాట. ఏంటి అలహాబాద్ సంధి? మరి ఓడిపోయిన తర్వాత అంటే మన భారతీయ కూటమి ఒక బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోవడంతో చాలా దారుణంగా దోచుకున్నారనమాట. బెంగాల్ ఏ విధంగా దోచుకున్నారంటే దీని మీద చరిత్రకారులు అసలు కని విని ఎరుగని ఎక్కడ చూడనంత దోపిడీ అనేది, అవినీతి అనేది ఈ బెంగాల్ ఆక్రమణలో భాగంగా బ్రిటిష్ వారు ఈ బెంగాల్ ఆక్రమణలో భాగంగా చేశారు అని చెప్పేసి కూడా మనం చరిత్రకారులు చెప్పడం జరిగిందనమాట. సో, అలాంటి ఈ సంధిలో ఎలాంటి దాన్నేమంటారు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే. యాహ్! ఈ అలహాబాద్ సంధి అంటే ఈ సంధి ప్రకారం ఏంటంటే ఒరిస్సా, బెంగాల్, బీహార్. చూడండి, ఒరిస్సా, బెంగాల్, బీహార్ మరియు బంగ్లాదేశు, అస్సాంలోని కొన్ని ప్రాంతాలను కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి హక్కులు, దివానీ హక్కులు బ్రిటిష్ వారు పొందారు. ఈ బక్సర్ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధిలో ఏం చేశారు? బీహారు, ఒరిస్సా అండ్ బెంగాలు మరియు అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, బంగ్లాదేశు వీటన్నిటికి సంబంధించినటువంటి దివానీ హక్కులు. దివానీ హక్కులు అంటే ఏంటి? దీని గురించి కూడా చెప్దాం. దివానీ హక్కులు అంటే పన్ను వసూలు చేసేటటువంటి అధికారాన్ని ఏమంటామంటే దివానీ హక్కులు అంటారనమాట. వీటిని బ్రిటిష్ వారు పొందడం జరిగిందండి. ఓకే.
దీనితో బెంగాల్ అంతా కూడా ద్వంద్వ పాలన ప్రారంభమైంది. ఏంటి ద్వంద్వ పాలన? ఓకే, ద్వంద్వ పాలన అంటే ఏంటి చూద్దాం. ద్వంద్వ పాలన అంటే ఏంటి చూద్దాం. ఈ ద్వంద్వ పాలన అంటే ఏం లేదు, రెండు రకాల అధికారాలు ఉంటాయి. నిజామత్ అధికారాలు అండ్ అంటే డబ్బులు ఇచ్చేవి, అంటే పవర్స్ ఉండేవి, సైనిక అధికారాలు, ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి చేతిలో పెట్టుకునేవారు. అలాగే పరిపాలనా పరమైనటువంటి, అంటే ప్రజలకు అవసరాలు తీర్చేటటువంటి, లేకపోతే ఎలాంటి పన్నులు ఇలాంటివన్నీ కూడా ఎవరు మన స్థానిక రాజు అయినటువంటి బెంగాల్ నవాబులు, అంటే స్థానిక మన భారతదేశ రాజులు ఆధీనంలో ఉండేవి అనమాట. ఈ విధంగా పరిపాలన అనేది మొట్టమొదటిసారిగా బెంగాల్లో ద్వంద్వ పాలన, బెంగాల్ని ఆక్రమించుకొని ఈ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారనమాట. ఓకే, ఇది అయితే ఎస్ సార్. ద్వంద్వ పాలన మరి రద్దు చేసింది ఎవరు అని అడుగుతాడు. ద్వంద్వ పాలన ప్రవేశపెట్టింది ఎవడు? రాబర్ట్ క్లైవ్ కదా. ఈ ద్వంద్వ పాలన రద్దు చేసింది ఎవడు అని అంటే మనకి వారన్ హేస్టింగ్స్ వచ్చేసి రద్దు చేస్తారనమాట. ఓకే, మనం పాలిటీలో చెప్పుకుంటాం. 1773లో రెగ్యులేటింగ్ చట్టం జరుగుతుంది. రెగ్యులేటింగ్ చట్టం చేస్తారు. ఆ 1774 సమయంలో మనకి సుప్రీంకోర్టు ఏర్పాటు అవ్వడం కూడా జరుగుతుంది, ఇంపీరియల్ సుప్రీంకోర్టు అని చెప్పేసి. ఓకే, దానిలో భాగంగా ఈ వారన్ హేస్టింగ్ వచ్చినప్పుడు ఈ ద్వంద్వ పాలనని బెంగాల్లో రద్దు చేసేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అయితే చూద్దాం. అసలు మరి ఒప్పందం జరిగిందని చెప్పేసి అన్నాం కదా, అలహాబాద్ సంధి జరిగిందన్నాం కదా. సంధిలో ఎలాంటి నియమాలు లేదా ఎలాంటి ఒప్పందాలు జరిగినాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ అయోధ్య రాజు ఓడిపోయాడు కదా. ఈ అయోధ్య రాజు షాజుద్దౌలా కారా అనే ప్రాంతాన్ని, అలహాబాద్ని బ్రిటిష్ వారికి ఇవ్వడానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించాడు. ఎవరు? మన అయోధ్య అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. అయోధ్య అన్న ఒకటే. వీళ్ళు ఏంటంటే 50 లక్షల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. మరి ఏం చేస్తాం, మన బక్సర్ యుద్ధంలో ఓటమి పాలయ్యాడు, దీంతో యాక్సెప్ట్ చేస్తారనమాట. దాని తర్వాత మొఘల రాజు మన రెండవ షా ఆలం ఉన్నాడు కదా, ఇతను 26 లక్షలు పెన్షన్ తీసుకోవడానికి, కారా ప్రాంతంలో ఉండడానికి, అలహాబాద్ ప్రాంతాన్ని తీసుకోవడానికి అంగీకరిస్తారు. ఎవరు? రెండవ షా ఆలం మొఘల్ పాలకుడు అయినటువంటి రెండవ షా ఆలం అనేవాడు దీనికి యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇకపోతే చివరికి వచ్చేసరికి మన బెంగాల్ నవాబ్ అయినటువంటి నిజాం ఉద్దౌలా, ఇదేంటి మనం మాట్లాడేది మీర్ కాసిం గురించి కదంటే, వీరి తర్వాత చివరిగా అంటే ఈ మొఘళ్ళు కూడా మనకు 2 రకాలు ఉంటారు, తొలి మొఘళ్ళు, మలి మొఘళ్ళు అని చెప్పేసి. ఇందులో మలి మొఘల్లో రాజు అయినటువంటి నజీం ఉద్దౌలా అనేవాడు 32 లక్షల పెన్షన్ తీసుకోవడానికి అంగీకరిస్తాడనమాట. ఇతను మీర్ జాఫర్ మనవడు, చూసారా, మీర్ జాఫర్ మనవడు అనమాట. ఓకే, ఇది సంధిలో జరిగినటువంటి ప్రధాన ముఖ్యాంశాలు. అయితే 1765 నాటికి మనకి ఎప్పుడైతే ఈ అలహాబాద్ సంధి కూడా 1765లోనే కదా జరిగింది. ఈ 1765 నాటికి బెంగాల్ పూర్తిగా బ్రిటిష్ వారి పరం అయిపోయింది అనమాట. బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వచ్చేసింది. అప్పటికి 1765 నాటికి పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వచ్చింది. అయితే బక్సర్ యుద్ధ కాలంలో బెంగాల్ గవర్నర్ ఎవడు అని అడుగుతారు. ఈ బక్సర్ యుద్ధం జరుగుతున్నప్పుడు బెంగాల్ గవర్నర్గా ఎవడున్నాడు అని అంటే నాన్ సిట్టర్ట్. ఎవడండి? నాన్ సిట్టర్ట్ అనేవాడు దీనికి ఉండడం జరుగుతుంది. అయితే మనకు బెంగాల్లో ద్వంద్వ పాలన పెట్టారు అని చెప్పేసి అన్నాను. ఏంటి అసలు ఈ ద్వంద్వ పాలన అంటే ఏంటి, అసలు ఎవరు ప్రవేశపెట్టారు అనేది చిన్న బ్రీఫ్గా మనం చెప్పుకున్నాం. బెంగాల్లో ద్వంద్వ పాలన ఏర్పాటు చేసింది రాబర్ట్ క్లైవ్, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత రద్దు చేసింది ఎప్పుడు అసలు, మరి రాబర్ట్ క్లైవ్ ఎప్పుడు ఈ ద్వంద్వ పాలన ఏర్పాటు చేశాడంటే 1765లో. ఎందుకు 1765లో? అలహాబాద్ సంధిలో భాగంగా ఈ ప్రాంతాలను తీసుకోవడం, ఈ ప్రాంతాలను తీసుకొని అక్కడ ఈ పూర్తిగా బెంగాల్ ప్రాంతాన్ని ఆధీనం చేసుకొని అక్కడ ఈ ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టాడు అనమాట. మరి దీన్ని రద్దు చేసింది ఎవరు అని అంటే వారన్ హేస్టింగ్స్ రద్దు చేశాడు. ఎప్పుడు? 1772లో. ఓకేనా. 1765లో పెడితే 1772లో వారన్ హేస్టింగ్స్ రద్దు చేస్తారనమాట. ఓకేనా. ఓకే, మనకి రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు జరుగుతుంది? 1773లో జరగడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. అయితే బెంగాల్లో ద్వంద్వ పాలన అమల్లో ఉన్న కాలం ఏది అని అడుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను నేను, 1765 నుంచి 72 వరకు ఈ బెంగాల్లో ఈ ద్వంద్వ పాలన అనేది అమల్లో ఉందన్నమాట. 7 సంవత్సరాలు, కరెక్ట్గా 7 సంవత్సరాలు. ఇదే సమయంలో బెంగాల్లో పెద్ద కరువు కూడా సంభవించింది. అంటే ఈ 1770 అనేది ఏంటంటే
ఇయర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బెంగాల్లో అంటే ఒక పక్క బ్రిటిష్ వాళ్ళ దోపిడీ, అదే సమయంలో బెంగాల్లో పెద్ద కరువు. అంటే చూడండి ఎలాంటి పరిస్థితి ఆ సమయంలో బెంగాల్లో వచ్చిందనేది ఒకసారి మీరు ఇమాజినేషన్ చేయండి, అర్థమైపోతుంది. భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ప్రత్యక్ష పాలన క్రింద ఏర్పడిన తొలి రాష్ట్రం ఏది అంటే బెంగాల్ అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటగా లాక్కున్న లేదా ఆ ప్రత్యక్ష పాలనలోకి తీసుకున్నటువంటి మొట్టమొదటి ప్రాంతం ఏది అంటే బెంగాల్. ఓకేనా. చరిత్రకారులు దీని గురించి మనం ఆల్రెడీ చెప్పాను నేను ఇప్పుడు. చరిత్రకారు బెంగాల్లో జరిగిన అరాచకం గురించి, లంచగొండితనం, అవినీతి, దోపిడీ ఏ దేశంలోనూ చూడలేదు, వినలేదు అంటూ వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణ పరిస్థితులు ఆ సమయంలో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడతో కంప్లీట్గా మనకి ఏంటంటే బ్రిటిష్ వారు బెంగాల్ని ఏ విధంగా ఆక్రమించారు ఏంటి అనేది మనం కంప్లీట్గా చెప్పేసుకున్నాం. ఓకే. ఇక్కడతో క్లియర్. బెంగాల్ని స్టార్టింగ్ నుంచి ప్లాసీ యుద్ధం, ఏ విధంగా దామల చెరువు యుద్ధం, అలాగే ప్లాసీ యుద్ధం, దాని తర్వాత బక్సార్ యుద్ధం, అలహాబాద్ సంధి, వీటన్నిటి కూడా టైం టు టైం లాస్ట్ వీడియో గత వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాం అనమాట. ఇక్కడతో బెంగాల్ ఆక్రమణ అనేది పూర్తయింది. ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మైసూర్ ఆక్రమణ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మైసూర్ ప్రాంత ఆక్రమణ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు.